ద్రవిడ రాజ్యం. ద్రవిడ రాజ్యం దక్షిణామూర్తి గారి పార్టీ ఇంకా లీడ్లోనే ఉందా? అంటే కరుణానిధి గారు అసలు పేరు దక్షిణామూర్తి గారు, ఆయన ఒంగోలు ప్రాంతం నుంచి వలస వెళ్ళారు. ప్రజెంట్ లీడ్లో ఉంది సార్. వాళ్ళు గెలవటం కూడా చాలా ఈజీగా ఉంది. ఎందుకు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే నేను చెప్తాను. ఇక్కడ ఏమనుకుంటున్నారంతా, విజయ్ పార్టీ పెట్టాడు, టీవీకే పార్టీ. విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 నుంచి అంటే కొంతమంది క్లెయిమ్ చేయడం 30% అట్లా చెప్తున్నారు కానీ సార్, 16% దాకా 17 మ్యాక్సిమం చెప్తున్నారు కానీ నా అసెస్మెంట్ అయితే ఒక 10 to 12% ఓటింగ్ అనేది విజయ్ పార్టీ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 10 to 12% క్లెయిమ్ చేసుకునే ప్రొసీజర్లు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది 200% డిఎంకే ఓటునే చీలుస్తారు. సో ఇట్ ఈస్ ఏ క్లియర్ బెనిఫిట్ టు ద బీజేపీ అండ్ అన్నా డిఎంకే అలయన్స్ అనుకుంటున్నారు. ఏఐడిఎంకేలో బీజేపీ స్మాల్ పార్టీ అలయన్స్ అనుకుంటున్నారు. కానీ అక్కడ మీరు రియల్ సిచ్యువేషన్స్ తీసుకుంటే అసలు హూ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద టీవీకే? టీవీకేని ఫాలో అవుతుంది ఎవరు? ఫస్ట్ సినిమా క్రేజ్ ఉన్నవాళ్ళు, 2 యువత, 3 మార్పు కోరుకునేవాళ్ళు. ఈ 3 వర్గాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అంటే ఎవరికి పడాలి సార్ ఇవి? ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? డిఎంకే. ఇప్పుడు వాళ్ళ వ్యతిరేక ఓటు ఎవరికి పడింది? ఇది జనరల్గా అయితే జనరల్గా ఏఐడిఎంకే అలయన్స్. ఇప్పుడు వీళ్ళకి పడేది అందులో నుంచి సగం ఓట్లు. అంటే విచ్ ఇస్ గోయింగ్ టు బెనిఫిట్ డిఎంకే అగైన్. అట్ సేమ్ టైము అదే ఆ వాదన కూడా ఉంది. డిఎంకేనే తన ప్రాక్సీ పార్టీగా టీవీకేని పెట్టి నడిపించింది మనకు. అట్లా కాదు, ఇవన్నీ ఎట్లా కూడా ఉంది. నిజం కాకపోవచ్చు. విజయ్ చాలా సిన్సియర్ గా ఒక పార్టీని ఫామ్ చేసి నేను ఒక్కడనే పోటీ చేస్తాను అంటే తన బలం తనకు తెలియక ముందే ఇంకో పార్టీకి సేవ చేయటం ఎందుకు? నువ్వు ఇండివిజువల్గా 1 టైం కంటెస్ట్ చేస్తే నీ బలం ఏంటో నీకు తెలిసింది. తెలిసిన తర్వాత నీకు అలయన్స్లు అవసరమా లేదా? ఇప్పుడే కదా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఎంటర్ అవటమే సీఎం అవుతాను అంటే నేను ఎంటర్ అవ్వాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఇండివిజువల్గా ఎంటర్ అయినప్పుడు మేబీ ఒక 12% 15% ఓటింగ్ వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరితో అలయన్స్ వెళ్ళటం వల్ల మనం అధికారంలోకి వెళ్తాము అనేది క్లారిటీ వస్తుంది. ఇప్పుడే వెళ్తే ఏమవుతుంది? అధికారంలోకి వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి నీ వల్లనే గెలవలేదు, మా ఓట్లు నీకు పడతాను నువ్వు అనే స్థాయిలో తొక్కేస్తారు. ఫ్యూచర్ ఉండదు అతనికి. సో అతను చాలా క్లియర్ విజన్తో అతను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు అనేది అయితే చాలా క్లియర్ కనపడుతుంది. అయితే ఇక్కడ చాలా సందర్భాలు ఎలా ఉన్నాయంటే అతను డిఎంకే ఓటుని డ్యామేజ్ చేస్తున్నారు, అన్నా డిఎంకే ఓటుని డ్యామేజ్ చేస్తున్నారు. ఇది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ డిఎంకే ఓటుని డ్యామేజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇది కూడా ఏఐడిఎంకే ఓటింగ్ కూడా ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నా డిఎంకేలో చాలా సీనియర్ లీడర్లు, మంత్రులు చేసిన వాళ్ళు కూడా అన్నా డిఎంకేకి రిజైన్ చేసి వచ్చి టీవీకే తరపున ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గెలవబోయే అతి తక్కువ స్థానాలలో వాళ్ళే గెలుపు గుర్రాల రేసులో ఉన్నవాళ్ళు. సో అన్నా డిఎంకేలో 50 సంవత్సరాలు పోటీ చేసి ఇప్పుడు వచ్చి టీవీకే తరపున పోటీ చేస్తే వాళ్ళు చీల్చేది డిఎంకే ఓటు అయితే కాదు కదా. నెక్స్ట్ మనకు అక్కడ ఇంకొక పార్టీ ఉంది కదా, సీమన్. మరి సీమన్ చీల్చే ఓట్లు ఎన్టీకే పార్టీ ఉంది కదా, సీమన్. మొన్న 2024లో వాళ్ళు కూడా 35 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. సో మ్యాటర్స్ ఏ లాట్ అండి, చాలా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే 35 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. 100 ఓట్లు 200 ఓట్లతోటి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు 35 లక్షల ఓట్లు తెచ్చుకున్నారంటే ఇప్పుడు విజయ్ ఈజీగా ఒక 70 లక్షల ఓట్లు తెచ్చుకుంటాడు. అంటే చూడండి, మీకు 1 కోటి ఓట్లు వీళ్ళిద్దరి మీద తీసేస్తే బీజేపీ, అన్నా డిఎంకే అండ్ పిఎంకే వీళ్ళందరూ కలిపిన 2024 ఎలక్షన్ రిజల్ట్స్ వైపు చూసుకుంటే వాళ్ళంతా దే విల్ స్టాండ్ అట్ 1.5 కోటి దగ్గర ఆగిపోతారు. ఓకే. సో ఎవరికి బెనిఫిట్ అవుతున్నట్టు? డిఎంకే కదా బెనిఫిట్. అంటే మీరు చెప్పిన ఈ పైన కోటి ఎన్టీకే అండ్ విజయ్ పార్టీ 1 కోటి, ఇప్పుడు ఏఐడిఎంకే అలయన్స్ 1.5-2.5 కోట్లు వీళ్ళు చేస్తే ఎండ్ బెనిఫిషరీ డిఎంకే అవుతుంది కదా. 2 ఎన్టీకే, అన్నా డిఎంకే, మీకు పిఎంకే, బీజేపీ వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేశారా అలయన్స్లో పోటీ చేశారా పక్కన పెడితే 2024లో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్లెయిమ్ చేసుకున్న తర్వాత కూడా డిఎంకే గెలిచింది. ఇప్పుడు ఎడిషనల్గా వచ్చి విజయ్ పోటీ చేయడం వలన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఎలక్షన్ టయానికి ప్రభుత్వ అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని 2 ఉంటాయి. ప్రభుత్వ అనుకూల ఓటు ఎప్పుడు ప్రభుత్వంతో ఉండేది. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫైడ్ పీపుల్, వాళ్ళు డెసిషన్ ఏముండదు. ఎందుకంటే మనం ఓటేస్తే ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు మనల్ని అయితే బాగా చూసుకున్నారు, సో నేను ప్రభుత్వానికి మళ్ళీ మద్దతుగా ఉన్నాను అనేది ప్రభుత్వ అనుకూల ఓటు ప్రభుత్వానికి తప్పితే ఎక్కడికి పోదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎప్పుడైనా చీలిది.
వెరీ ట్రూ. మీకు 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కూడా అదే జరిగింది. వీళ్ళు ఏమనుకున్నారు, స్మాల్ ఇంటరప్షన్, ఏపీ ఎలక్షన్ తెచ్చానని. అక్కడ ఏం జరిగింది, కమ్యూనిటీ బేస్డ్ ఓటింగ్ యాడ్ అయింది అనుకుంటున్నారు, కానీ అది టీడీపీకి పడాల్సిన ఓటేగా. అదే టీడీపీకి జనసేనకు పడ్డ ఓట్లు టీడీపీకి పడి ఉంటే ఇంకొక 40 స్థానాల్లో గెలిచి ఉండేవాళ్ళుగా. అప్పుడు నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఎప్పుడైనా జనసేన చీల్చేసిందా టీడీపీ ఓట్ని? సారీ, టీడీపీ ఓట్లు కాదు, వాళ్ళు చీల్చింది వైసీపీ ఓట్ని. వైసీపీ ఓట్ని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కదా అది. సో ఎప్పుడైనా చూసుకోండి సార్, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చిలుస్తాయి అంతే ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలన్నీ. మీకు 2014 సినారియో తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో టీడీపీ ఉంది. అప్పుడు కూడా జనసేన విడిగా పోటీ చేస్తుంటే చీల్చేది ఎవరు ఓటు అయ్యేది? టీడీపీ ఓటును చీల్చేది. కలిసి ఉండటం వల్ల వాళ్ళు అధికారంలోకి రాగలిగారు, అంటే ఓటు చీలకపోవటం వల్ల. అదే 2019కి వచ్చేసరికి ఏమైంది? ఓటు చీలింది. 2 రీజన్స్ ఉన్నాయి అందులో. ఒకటి, అలయన్స్లో ఉంది టీడీపీ కాబట్టి ఆ ఓటు చీలింది. 2, ప్రభుత్వ వ్యతిరేక ఓటైన వైఎస్ఆర్సీపీ ఓటును కూడా చీల్చింది జనసేన. అట్లా ఇప్పుడు మీరు కానీ తీసుకుంటే తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని 3-4 పార్టీలు చీల్చుకోవాలి. ఎవరు? సీమన్ గెలుస్తాడు, అండ్ విజయ్ గెలుస్తాడు, అండ్ ఆబ్వియస్లీ 3వది మెయిన్ పార్టీ అన్నాడీఎంకే. 2, అన్నాడీఎంకేలో సీఎంగా చేసిన అభ్యర్థి లాస్ట్ టైం బీజేపీతో కలిసి పార్లమెంట్కి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు వచ్చి డిఎంకేలో జాయిన్ అయ్యారు కదా. అవును, పన్నీర్సెల్వం. 2, మీకు సీమన్ ఇన్సిడెంట్ అని తీసుకుంటే, సీమన్ ఏం చేశాడు? మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం బడుగు బలహీన వర్గాలకి మాత్రమే టికెట్లు ఇచ్చాడు. సో ఆ 34 లక్షల ఓట్లు ఎవరి అవుతాయి? వాళ్ళే అవుతాయి, డిఎంకేవే చీల్చి ఉంటారు. ఈసారి వాళ్ళు చాలా ప్రాంతాల్లో బ్రాహ్మణులకి వీళ్ళకి కూడా టికెట్లు ఇచ్చారు. ఎవరు? ఎన్టీకేనా? ఎన్టీకే. జనరల్గా ఇవ్వరే అక్కడ, ఇచ్చారు ఈసారి. యాంటీ బ్రాహ్మణ్ పార్టీస్ అవన్నీ కూడా. ఎస్, మొన్న ఇవ్వలేదు 24, ఇప్పుడు ఇచ్చారు. అంటే ఏమైంది? వాళ్ళు ఎడిషనల్ గా చీల్చే 1% ఓటు కూడా ఎవరిదైతే? ఆబ్వియస్లీ మళ్ళీ సేమ్. మరి డిఎంకేలో కూడా ఉన్నారండి బ్రాహ్మణ్. ఉన్నారు, నేను లేరు అంట్లా. మెజారిటీ అన్న డిఎంకే సపోర్ట్ కాబట్టి. అంటే ఎడిషనల్ గా, నేను అంటే మొన్న చీల్చింది కాక ఎడిషనల్ గా చీల్చేది వీళ్ళదైద్ది అంటున్నాను. ఇప్పుడు విజయ్, ఈ సీమన్ ఇద్దరు కూడా మార్పు కోసం అని వస్తూ వీళ్ళు క్లెయిమ్ చేసేది యువతను అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, యూత్ ఉద్యోగ భద్రత దొరకని వాళ్ళంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే ఉంటారు. అది మీరు ఏ ఎలక్షన్ తీసుకున్నా, ఏ స్టేట్ తీసుకున్నా, యూత్ వ్యతిరేకం ఉంటారు. మరి విజయ్ అడ్రస్ చేస్తుంది యూత్నే, సీమన్ అడ్రస్ చేస్తుంది యూత్నే. వీళ్ళిద్దరూ ఇండివిజువల్ గా పోటీ చేయడం ఎవరికి డ్యామేజ్? ఇండివిజువల్ గా పోటీ చేయడం అన్నాడీఎంకి పడాల్సిన యూత్ ఓటుని డ్యామేజ్ చేయడమే కదా. సో ఇన్ని ఇన్సిడెంట్స్ ఉండేవి సార్. అండ్ ఇంకోటి కీలకమైన 3 అంశాలు ఇక్కడ. మాజీ గవర్నర్, మన తెలంగాణ మాజీ గవర్నర్ గారు తమిళసై గారు అక్కడ పోటీ చేస్తారు. అండ్ మొన్నటిదాకా బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న అన్నామలై గారు ఫస్ట్ లిస్ట్లో లేరు. అండ్ 3వది ఏంటంటే విజయ్ క్రిస్టియన్, బలంగా అడ్వకేట్ చేసుకుంటాడు తన రిలీజియన్ని. ఆయన పోటీ చేస్తున్నది హిందూ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, వేర్ జయలలిత వన్ ఇంతకుముందు. ఇంకో విజయ్ ఎందుకు అది చూస్ చేసుకుని ఉంటాడు అంటే అర్బను అండ్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఉన్న ఓట్లు, అలాగే తన కమ్యూనిటీ నుంచి వచ్చే బలం ఎక్కడ ఎక్కువ ఉంది ఇవన్నీ చూసుకొని హీఈస్ కంటెస్టింగ్ ఫ్రమ్ ద 2 seats, పెరంబూర్ అండ్ తిరుచి. అలాగే మీకు టీవీకే స్ట్రాంగెస్ట్ కంటెస్టింగ్ సీట్లు అంటే మీకు 1000 లైట్ సీట్ అవ్వచ్చు, సైదాపేట అవ్వచ్చు. అంటే అర్బన్ లోనే ఎక్కువగా వీళ్ళు ఫోకస్ పెట్టారు. కానీ అర్బన్ బలం ఎవరికి ఎక్కువ ఉంటుంది? రూలింగ్ పార్టీకి ఉంటుంది. రూలింగ్ పార్టీ ఒకటే కదా సార్. మీకు రూలింగ్ పార్టీకి ఎప్పుడైనా రూరల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సంక్షేమ పథకాల బెనిఫిషరీస్ ఎక్కువ రూరల్లో ఉంటారు. అర్బన్ లో కూడా మంచి బెనిఫిట్స్ ఇచ్చండి. స్టాలిన్ ఏ మాట కామాట చెప్పాలి, ఆయన అడ్మినిస్ట్రేషన్ లో వెల్ఫేర్ ఎక్కడ ఆయన డినై చేయలేదు ఎవరికి. ఇంకొకటి కాకపోతే ఇప్పుడు దాకా డిఎంకే కలిసి వచ్చే అంశాలు మాట్లాడాం కదా. ఇప్పుడు ప్రతికూల అంటే ఇంకొక అంశం ఉంది. విజయకాంత్ గారి పార్టీ కూడా డిఎంకేలో అలయన్స్ అయ్యారు ఈ టర్ము. అంటే వాళ్ళకు కూడా వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఎండిఎంకే కదా. ఎండిఎంకే లాస్ట్ టైము బీజేపీ అలయన్స్ లో ఉండటం వల్లనే వాళ్ళకి 70 లక్షల ఓట్ల వరకు బీజేపీ క్లెయిమ్ చేసుకోగలిగింది. అంటే అందులో మెజారిటీ ఆఫ్ ఓట్ బ్యాంకు ఎండిఎంకే. రైట్. వాళ్ళు డిఎంకేలో అలయన్స్ అయ్యారు, 10 సీట్లో కంటెస్ట్ చేయబోతున్నారు. అండ్
వాళ్ళు రాజ్యసభ సీటుకి ప్రామిస్ తీసుకోగలిగారు వాళ్ళ వైఫ్కి. ఓకే. సో ఆ ఓట్లు కూడా యాడ్ అని ఇప్పుడు డిఎంకే గెలిచిన క్యాబినెట్ అడగరేమో వాళ్ళు, రాజ్యసభ ఇస్తాను అసలు వాళ్ళ అండర్స్టాండింగ్ అది. అయితే ఇక్కడ ప్రతికూలత ఏంటంటే 2019లో జరిగితే స్థానిక బాడీ అంటే పంచాయతీ ఎన్నికలు 2019లో జరిగితే డిఎంకే పార్టీ ఇప్పుడు వాటిని నిర్వహించాల. జనరల్గా స్థానిక బాడీ ఎలక్షన్లు జరిగి అసెంబ్లీ ఎలక్షన్కి వెళ్తారు. ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు అక్కడ ప్రతికూలంగా ఏమన్నా వస్తే అది అసెంబ్లీ ఎలక్షన్ల మీద పడిద్ది అనే అభద్రతా భావానికి వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాల. సో ఇట్స్ ఏ అంటే ఒక రెసెంబ్లెన్స్ ఆఫ్ 2019 ఏపీ ఎలక్షన్. అవును. టీడీపీ కూడా సేమ్ ఐడియాతో లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే అందులో వచ్చే ప్రతికూలత ఏమన్నా అసెంబ్లీ ఎలక్షన్ మీద పడిద్దామని ఆలోచించారు. జనరల్గా స్థానిక నాయకులు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు నేను గ్రామ నాయకుడు అనుకున్నాను, నా గ్రామ స్థాయిలో నేను నాయకుడు అవ్వాలని నా కోరిక నాకు ఉంటుంది. మండల స్థాయి మాత్రం మండలం, జిల్లా లెవెల్కి జిల్లా, అసెంబ్లీ స్థాయికి అసెంబ్లీ, పార్లమెంట్కి పార్లమెంట్ ఇలా ఉంటాయి. సో మేమంతా కష్టపడి నిన్ను సీఎం చేస్తే మా పదవులు మేము ఎక్కడానికి మాత్రం నువ్వు 5 ఏళ్ళు టర్మ్లో ఉండి కూడా ఎలక్షన్ పెట్టవా అనే వ్యతిరేకత భారీ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు స్టాలిన్ ఈజ్ ఫేసింగ్ దట్ ఇష్యూ. అండ్ పిఎంకే కూడా మంచి ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంది. అది బీజేపీ అంటే అన్నాడీఎంకే అలయన్స్ లో అంబుమణి రామదాస్ గారు వాళ్ళకంటూ స్పెషల్ ఓట్ బ్యాంక్, అసలు దాన్ని ఎవరు కదిలేరు. ఆయన గవర్నమెంట్ కేంద్రంలో ఎవరున్నా ఆయన మినిస్టర్ గా ఆయనకు అసలు సంబంధం లేదు ఇదంతా. సో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కానీ యాజ్ ఆఫ్ నో నా అబ్జర్వేషన్ అయితే డిఎంకే చాలా ఈజీగా గెలుస్తుంది. కానీ చూసారా సార్, వాళ్ళకి వీళ్ళకి ఓటు శాతం వచ్చేప్పటికి 2% తేడా కనిపిస్తుంది ఈసారి. అండ్ ఇంకోటి ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసుకుంటూ మధ్యలో ప్రస్తావన చేయాలనుకున్న అంశం ఏంటంటే, ఇక్కడ కూడా 1 కోటి ఓట్లు ఎస్ఐఆర్ ద్వారా వెళ్ళినా కూడా ఇప్పుడు దీదీ చేసినంత ఎలగేషన్స్ ఇక్కడ రాలా. ఎందుకంటే బ్యూటీ ఆఫ్ స్టాలిన్ గవర్నమెంట్ ఈస్ దట్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ క్యాంటీన్ల పేరు మార్చలా, అట్లనే ఉండనియండి, జయలలిత పేరునే ఉండనియండి అన్నాడు. ఆయన మార్చలా అంటే కొంత స్థిరమైన మైండ్ సెట్ ఉన్నాయి. ఇంకోటి మీరు ఎస్ఐఆర్ విషయంలో మళ్ళీ చెప్తున్నా చూడండి, ప్రతిపక్ష పార్టీలు ఆరోపించవచ్చు ఎస్ఐఆర్ వల్ల నష్టం జరిగిందని. ఇప్పుడు దీదీ అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, లేదు మీకు అస్సాంలో ఉన్న ప్రభుత్వం అవ్వచ్చు, లేదు కేరళలో ప్రజెంట్ ఎల్డిఎఫ్ అవ్వచ్చు, వీళ్ళు నలుగురు అధికారంలో ఉన్నారు. అంటే ఈ ఎస్ఐఆర్ ప్రొసీజర్ పైనుంచి ఇంప్లిమెంట్ చేపించినా కూడా పైనుంచి ఒకరు లేక 2 ఆఫీసర్లు వస్తారు సార్ అంతే. మీకు ఇక్కడ ఈ ఎన్యూమరేషన్ ప్రొసీజర్లో పనిచేసే వేల మంది, లక్షల మంది బిఎల్ఓలు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీసే కదా. అంతే. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తారా లేదా? డెఫినెట్గా. సో వాళ్ళు అసలు క్లెయిమ్ చేయడానికి లేదు. కాకపోతే దీదీ ఏంటంటే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఇదంతా ఎక్కువగా క్లెయిమ్ చేస్తుంది. ఇంకోటి ఏంటి, తను అసలు ఏమడగచ్చు, మనము స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఈ 60 లక్షల ఓటర్ల యొక్క నోటీసులు ఇచ్చిన వాళ్ళకి ఓటు ఉందా లేదా తేల్చడానికి 500 మంది జ్యుడిషియరీ వచ్చారు కాబట్టి ఆ టైం ఫ్రేమ్ అయిన తర్వాత ఎలక్షన్ పెట్టండి అని అడగాల్సింది పోయి అసలు ఎస్ఐఆర్నే వ్యతిరేకించడం, ఎస్ఐఆర్ స్టార్ట్ అవ్వక ముందే ఎన్ని ఓట్లు పోతాయో ముందే చెప్పటం. అంటే ముందే చెబుతున్నావు అంటే అధికారంలో 15 ఏళ్ళగా నువ్వే ఉండవు, నీకు తెలుసా వీళ్ళంతా అనధికారిక ఓటర్లు అని తెలుసా అనే స్థాయిలో వ్యతిరేకత రావటం. సో ఇవన్నీ కూడా సార్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్న యాజ్ ఆఫ్ నో పల్సెస్ అయితే సార్ తమిళనాడులో డిఎంకే చాలా ఈజీగా బయటపడుతుంది. అండ్ మీకు కేరళలో యూడిఎఫ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అండ్ అస్సాంలో అగైన్ బీజేపీ అలయన్సే వస్తుంది. ఒక టైట్ ఫైట్ ఉన్నది కేవలం బెంగాల్లోనే. ఎస్, కేవలం టైట్ ఫైట్ ఉంది. దేశం అంతా చూస్తున్నది, ఫోకస్ కూడా బెంగాల్ మీద. అంటే ఇంకా క్లియర్గా మరి నేను చెప్పచ్చో ఏదో కానీ ఒక విషయం ఏం చెబుతా చూడండి, బీజేపీని వ్యతిరేకించే స్థానిక పార్టీలు అవ్వచ్చు, ఓటర్స్ అవ్వచ్చు, వేరే రాష్ట్ర పౌరులు అవ్వచ్చు, వాళ్ళు కూడా దీదీ అక్కడ ఓడిపోతే చూడాలని కోరుకుంటున్న స్థాయిలో దేశం అంతా చూస్తుంది సార్ పశ్చిమ బెంగాల్ని. అది వెరీ ట్రూ. ఎందుకంటే కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న అట్రాసిటీస్కి మించిన అట్రాసిటీస్ ఇక్కడ జరగడం అనేది కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా అంటే అక్కడ నిజంగా వాస్తవం ఏంటి, నిజంగా రోహింగ్యాలు ఉండారా లేదా, బోర్డర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయా, బోర్డర్లో ఈజీగా మైగ్రెంట్స్ వచ్చేస్తున్నారా, చొరబాటుదారులు, ఇవన్నీ ఎంత వాస్తవమో తెలియదు. కానీ వీటిని బలంగా
బెంగాల్ను దాటి మిగిలిన రాష్ట్ర ప్రజలైతే బలంగా నమ్ముతున్నారు. ప్రొజెక్ట్ చేయగలిగింది కూడా బీజేపీ. ఇంకోటి ఏంటి, ఇది నిజంగా బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఓడిపోయి ఇది క్లెయిమ్ చేసుకుంటూ మిగిలిన రాష్ట్రాల్లో అయితే బెనిఫిట్ అవుతుంది. రైట్. అండ్ 4 రాష్ట్రాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఫైనల్గా ఒక అంశం సార్, ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అన్ని రాష్ట్రాలకి విస్తరించే అవకాశం ఉంది.